హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ రోజు అదిరిపోయే కోకోనట్ సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక లేత కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గ్రైండర్లో వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ కింద చేసుకుని ఒక బట్టలోకి ఫిల్టర్ చేసుకుని కొబ్బరి పాలను తీసుకోండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు కొబ్బరి పాలను వేసుకోండి. కొబ్బరి పాలు కొద్దిసేపు బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు దాంట్లో నెయ్యిలో వేయించిన సేమ్యాలను వేసుకోండి. సేమ్యాలు పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. సేమ్యాలు బాగా ఉడికేంత వరకు ఈ విధంగా బాగా కొద్దిసేపు కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోండి. సేమ్యాలు పూర్తిగా ఉడికాక దాంట్లోకి రుచికి సరిపడినంత పంచదారను వేసుకోండి. 4-5 ఇలాచీలను తీసుకుని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని 1 స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. పంచదార మరియు ఇలాచీ పౌడర్ బాగా సేమియా పాయసంలో కలిసేలాగా కలుపుకోండి. పంచదార బాగా కోకోనట్ సేమియా పాయసంలో కలిసాక ఈ పాయసాన్ని ఒక పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న తాలింపు గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక దాంట్లో జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు వేసుకోండి. జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు దోర బంగారు రంగులోకి మారేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న కోకోనట్ సేమియా పాయసాన్ని వేసుకోండి. ఈ కోకోనట్ సేమియా పాయసం మీద ముందుగా మనము వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులతో గార్నిష్ చేసుకోండి. చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఉండే కోకోనట్ సేమియా పాయసం తయారైపోయిందండి. మీలో ఎంతమందికి ఈ కోకోనట్ సేమియా పాయసం అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.